మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో ప్రపంచం దృష్టి ఆ ప్రాంతంపై నిలిచింది. టెహ్రాన్ జరిగిన పేలుళ్లు, ప్రతీకార హెచ్చరికలు పరిస్థితిని మరింత ఆందోళనకరంగా మార్చాయి. అయితే ఈ దేశాలు ఎందుకు ఒకదానిపై ఒకటి దాడులు చేస్తున్నాయి? అసలు గొడవేంటి? ఇప్పటికీ ఎందుకు ఆగడం లేదనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఇరాన్పై ముందస్తు దాడి చేశామని ప్రకటించాయి. ఇరాన్ నుంచి క్షిపణులు లేదా డ్రోన్ల ద్వారా దాడి జరిగే అవకాశం ఉందనే గూఢాచారి సమాచారం ఆధారంగా ఈ చర్య తీసుకున్నట్లు తెలిపాయి. టెహ్రాన్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. కొన్ని భవనాలు దెబ్బతిన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ఇరాన్ కూడా దాడి జరిగిన విషయాన్ని ధృవీకరించింది. అయితే నష్టం ఎంత జరిగిందో పూర్తిగా వెల్లడించలేదు. అదే సమయంలో ఈ దాడికి ప్రతీకారం తప్పదని సంకేతాలిచ్చింది. దీంతో ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. అయితే ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య శత్రుత్వం ఎప్పటినుంచో ఉందని అనుకోవడం తప్పు. 1979కి ముందు ఇరాన్లో రాజ్యాంగ రాజ్యం ఉండేది. ఆ సమయంలో రెండు దేశాల మధ్య సాధారణ దౌత్య సంబంధాలు కొనసాగేవి, వ్యాపారం కూడా జరిగేది. కానీ 1979లో జరిగిన ఇస్లామిక్ విప్లవం తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కొత్తగా ఏర్పడిన ఇస్లామిక్ ప్రభుత్వం ఇజ్రాయెల్ను శత్రు దేశంగా ప్రకటించింది. దౌత్య సంబంధాలు తెంచుకుంది. టెహ్రాన్లో ఉన్న ఇజ్రాయెల్ రాయబారి కార్యాలయాన్ని మూసివేసి పాలస్తీనా ప్రతినిధులకు అప్పగించింది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య విభేదాలు తీవ్ర రూపం దాల్చాయి. ఇక ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ప్రత్యక్ష యుద్ధం చాలా అరుదుగా జరిగినా పరోక్షంగా ఘర్షణలు మాత్రం తరచుగా జరుగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితిని విశ్లేషకులు షాడో వార్గా అభివర్ణిస్తారు. విదేశాల్లో జరిగిన పేలుళ్లు, ప్రముఖుల హత్యలు, సముద్రంలో నౌకలపై దాడులు వంటి ఘటనల్లో రెండు దేశాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. ఇరాన్కు మద్దతుగా ఉన్న మిలిటెంట్ గ్రూపులు కూడా ఈ ఘర్షణలో భాగమయ్యాయి. ముఖ్యంగా సిరియా అంతర్యుద్ధం తర్వాత పరిస్థితి మరింత క్లిష్టమైంది. సిరియాలో ఇరాన్ ప్రభావం పెరగడం ఇజ్రాయెల్కు ఆందోళన కలిగించింది. అందుకే ఇక్కడ ఇరాన్ మద్దతు ఉన్న లక్ష్యాలపై ఇజ్రాయెల్ తరచుగా వైమానిక దాడులు చేసింది. అయితే ఇరాన్ అణు కార్యక్రమం ఈ ఘర్షణలో ప్రధాన కారణంగా మారింది. ఇరాన్ అణ్వాయుధాల తయారీ దిశగా అడుగులు వేస్తోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఒకవేళ ఇరాన్ వద్ద అణుబాంబు ఉంటే అది తమ భద్రతకు తీవ్రమైన ముప్పు అవుతుందని ఇజ్రాయెల్ భావిస్తోంది. అయితే ఇరాన్ మాత్రం తమ అణు కార్యక్రమం పూర్తిగా శాంతియుత అవసరాల కోసమేనని చెబుతోంది. విద్యుత్ ఉత్పత్తి, శాస్త్రీయ పరిశోధనల కోసం మాత్రమే ఈ సాంకేతికను వినియోగిస్తున్నామని స్పష్టం చేసింది. అయినప్పటికీ ఇరాన్ అణు ప్రాజెక్టులపై గతంలో సైబర్ దాడులు జరిగాయి. అణు శాస్త్రవేత్తల హత్యల వెనుక ఇజ్రాయెల్ ఉందని ఇరాన్ అనుమానిస్తోంది. ఈ ఆరోపణలు పరస్పర అవిశ్వాసాన్ని మరింతగా పెంచాయి. ఇక ప్రస్తుతం టెహ్రాన్పై జరిగిన దాడి తర్వాత పరిస్థితి అత్యంత సున్నితంగా మారింది. ఇరాన్ ప్రతీకారంగా క్షిపణులు లేదా డ్రోన్ దాడులు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ ఇరాన్ ప్రతిస్పందన తీవ్రమైతే ఈ ఘర్షణ పూర్తిస్థాయి యుద్ధంగా మారే ప్రమాదం ఉంది. అలా జరిగితే మధ్యప్రాచ్య ప్రాంతం మొత్తం అస్థిరంగా మారే అవకాశం ఉంది. ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు ఉందనే విషయం తెలిసిందే. మరోవైపు ఇరాన్కు కొన్ని ప్రాంతీయ మిలిటెంట్ సంస్థలు మద్దతుగా ఉన్నాయి. ఈ పరిస్థితి పెద్ద ప్రాంతీయ యుద్ధానికి దారితీసే అవకాశాన్ని పెంచుతోంది. యుద్ధం విస్తరించినట్లయితే చమురు సరఫరా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై కూడా ప్రభావం పడే ప్రమాదం ఉంది. ఇక ఇరాన్, ఇజ్రాయెల్ ఘర్షణకు 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది సిద్ధాంతపరమైన విభేదం. ఇరాన్ ప్రభుత్వం ఇజ్రాయెల్ను దేశంగా అంగీకరించదు. రెండవది అణు కార్యక్రమంపై అనుమానాలు. ఇక మూడవది మధ్యప్రాచ్యంలో ఆధిపత్య పోరు.
ఈ మూడు అంశాలు కలిసి దశాబ్దాలుగా ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి. ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగానే ఉన్నప్పటికీ అంతర్జాతీయ సమాజం పెద్ద యుద్ధం జరగకుండా ఆపేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ప్రతీకార చర్యలు కొనసాగితే పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉంది. భవిష్యత్తులో ఈ ఘర్షణ ఎటు దిశగా మల్లుతుందో చెప్పడం కష్టం. కానీ మధ్యప్రాచ్య శాంతి భవిష్యత్తు ఇప్పుడు ఈ రెండు దేశాల నిర్ణయాలపైనే ఆధారపడి ఉంది.